డీటెయిల్స్ చూస్తే యూసఫ్గూడలోని కృష్ణానగర్లో పెను ప్రమాదం తప్పింది. జైన్ టెంపుల్ సమీపంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా వాషింగ్ మిషన్ పేలింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. అయితే షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం వల్లే వాషింగ్ మిషన్ పేలుంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అసలు ఏం జరిగింది? వాషింగ్ మిషన్ పేలటానికి గల కారణాలేంటి? పోలీసులు ఎలాంటి ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు? సింధు, యూసఫ్గూడ కృష్ణానగర్ లోని పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు. వాషింగ్ మిషన్ అయితే ఒక్కసారిగా పెరిగింది. ఈ పెద్ద ప్రమాదంలోని ఎవరికి కూడా అంటే ప్రాణాపాయ పరిస్థితులు అయితే ఏం లేవని చెప్పొచ్చు. యూసఫ్గూడ హైదరాబాద్ లోని యూసఫ్గూడ పరిధిలో ఉన్న కృష్ణానగర్ లోని ఈ రోజు ఉదయం ఒక ఇంట్లో ఆకస్మికంగా వాషింగ్ మిషన్ పేలి ఒక ఘటన కలకలం రేపిందని చెప్పొచ్చు. అయితే కృష్ణానగర్ లోని జైన్ టెంపుల్ సమీపంలో ఉన్న నివాస గృహంలోని సాధారణంగా పనిచేస్తున్న వాషింగ్ మిషన్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. ఈ ఘటన సమయంలో ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు అయితే గురయ్యారు. అయితే అదృష్టవశాత్తు ఈ పేలుడులో ఎవరికి కూడా ఎలాంటి గాయాలు కాలేదు. అయితే వాషింగ్ మిషన్ పేలుడుతో ఇంట్లో స్వల్ప ఆస్తి నష్టం సంభవించినప్పటికీ పెద్ద ప్రమాదం తప్పిందని ఇంటి యజమానులు అయితే చెప్తున్నారు. అయితే విద్యుత్ లోపం లేదా సాంకేతిక సమస్య కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అయితే ఈ సంఘటనలో స్థానికులు కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఎందుకంటే కృష్ణానగర్ లో ఈ జైన్ టెంపుల్ సమీపంలోని అన్ని ఇళ్లు కూడా చాలా పక్కపక్కనే ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఈ ఘటన జరిగిన వెంటనే అంటే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఇమీడియట్ గా అక్కడ ఉన్న పరిస్థితిని మొత్తం కూడా సమీక్షించారు. దీనిపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు కాబట్టి అక్కడ ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నారనే చెప్పొచ్చు. థ్యాంక్ యూ కుమార్.